యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలగజేసెను అని చెప్పబడుతుంది. దేవుడు సృష్టించిన ఈ సృష్టి అంతా కూడా, ఇందులో ఉన్న ప్రతి వస్తువు కూడా పని కలిగి ఉన్నాయి. అలాగనే మానవులను కూడా దేవుడు తన పని కొరకు, తన మహిమ కొరకు సృజించుకొని ఉన్నాడు. తన పనులను మనం చక్కబెట్టడానికి, తన పనుల యందు మనము ఆసక్తి కలిగి ఉండటానికి ఆయన మనల్ని సృజించి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచన వాక్యంలో చెప్పబడుతుంది, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కావున మన జీవితాన్ని కూడా దేవునికి మహిమకరముగా మనం మలుచుకుంటూ, మన మీద మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పనులను, బాధ్యతలను సంపూర్తి చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.